హాయ్ అందరికీ నమస్కారం. ఆ, ప్రస్తుతం మనం నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి అయితే వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? వాళ్ళు ఇప్ప పువ్వు లడ్డు తయారు చేస్తున్నారు. కేవలం అది లడ్డు అనే కాదు, అది పోషకాల భాండాగారం అని కూడా చెప్పొచ్చు. మరి ఆ లడ్డుని ఎట్లా తయారు చేస్తారు, వాళ్ళు సేకరించిన విధానము, వాళ్ళు ఎండబెట్టే విధానము, తర్వాత లడ్డు తయారీ ఆ విధానము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు మారుతి ఉన్నాడు, ఇంతకుముందు వీడియోలో కూడా మనకు కనిపించిండు. ఈ మారుతి మనకు అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు కూడా. అనేక రకాలైనటువంటి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలని ఈయన సహకారంతో మన ఛానల్లో చూపించే ప్రయత్నం అయితే మనం చేసినాం. మరి మారుతి ఎట్లా ఉంటుంది అక్కడ పరిస్థితి? నమస్కారం. ప్రస్తుతం అయితే మన ఖైర్దాట్వాలో ఇప్ప పువ్వు లడ్డూలు అనేది తయారు చేస్తారు. ఇవి రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటేమో ఇప్ప పువ్వు, తర్వాత రకరకాల ఇవి ఏమంటారు డ్రై ఫ్రూట్స్. ఇప్ప పువ్వు ముఖ్యంగా ఉంటుంది, అంటే ఎక్కువ మోతాదులో వేస్తారు. తర్వాత ఇప్ప పువ్వే కాకుండా దాంట్లో డ్రై ఫ్రూట్స్ కలుపుతారా? అవును. అయితే కొన్నిటికి అందుకే ముందే చెప్పిన, అది కేవలం లడ్డు కాదు, పోషకాల భాండాగారం అని దాని గురించి వివరిస్తూ ఉన్నాడు. అయితే ఇప్ప పువ్వు లడ్డూల్లో రెండు రకాల లడ్డూలు చేస్తారు. వీళ్ళు లడ్డు చేయడానికి ఖచ్చితంగా తీపి అనేది అవసరం. అయితే తీపి వచ్చేసి ఒకటి బెల్లంతో తయారు చేస్తారు. తర్వాత ఇప్పుడు బెల్లంతో తయారు చేసినవి షుగర్ ఉన్న వాళ్ళకు, అలాంటి వాళ్ళకి కుదరదు. కాబట్టి వాళ్ళ కోసం డ్రై ఫ్రూట్స్, ఈ ఏమంటారు దాదా, మన బాదంలు, కిస్మిస్ అవి ఆల్రెడీ ఉంటాయి. ఇప్ప పువ్వు ఎక్కువ మోతాదులో ఉంటుంది. బాదం, కిస్మిస్ అన్ని రకాలవి ఇవి ఉంటాయి. అంటే ఖర్జూరం అంటే ఈ ఎవరైతే ఈ బెల్లం షుగర్ పేషెంట్ ఉంటారో వాళ్ళు తీసుకోకూడదు. కాబట్టి ఈ ఖర్జూరంతో పాటు ఇవి రెండు రకాల ఇప్ప పువ్వు లడ్డూలు చేస్తారు. అంటే షుగర్తో బాధపడే వాళ్ళకు, వాళ్ళు తినాలనుకుంటే ఈ ఖర్జూరం లడ్డూలు తినొచ్చు. అవును. అయితే ఇక్కడ మా ఊర్లో ఎట్లా అంటే ఈ మహిళలు ఉన్నారు, గ్రూప్ సభ్యులు, డోక్రా గ్రూప్ వాళ్ళు. సో అందరూ ఆదివాసులే ఉన్నారు. కాబట్టి మళ్ళీ మా ఊరు చుట్టుపక్కన, తర్వాత మా యొక్క పక్క గ్రామాల్లో కూడా ఇప్ప చెట్లు బాగా ఉండడం వలన కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళినట్టు ఉన్నది. సో వాళ్ళ సారట, నాకు తెలియదు, ఆయన వచ్చి అమ్మ మీరు చేస్తారా, ఇట్లా ఉన్నది అని, ఇప్ప పువ్వు లడ్డూలు తయారు చేస్తారా అంటే మన వాళ్ళకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నది. ఎందుకంటే ఏరుకుంటారు, కొందరు ఏరుకుంటలేరు, కానీ ఇంట్రెస్ట్ ఉన్నది ఈ బిజినెస్ విషయంలో మన మహిళలకు. అయితే సరే సార్ చేసుకుంటామంటే వాళ్ళు ఒప్పుకున్నారట. తర్వాత కలెక్టర్ సార్ చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ అనేది చేయడం జరిగింది. అంటే ఆ లడ్డులతో స్వయం ఉపాధితో పాటు అంటే మిగతా వారికి ఒక ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారని కూడా చెప్పొచ్చు. అవునవును. ఎందుకంటే ఈ ఇప్ప పువ్వు లడ్డూలు అనేవి మా వాళ్ళు ఇంతకు ముందటి నుంచే తింటుండే, కానీ ఇప్పుడు ఇప్ప పువ్వు లడ్డు వచ్చేసరికి ఇప్పుడు మా వాళ్ళకు లడ్డు చేయాలంటే ఖచ్చితంగా ఇప్ప పువ్వు అనేది చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు తయారు చేస్తున్న ఆర్డర్లు వస్తున్నాయి, బాగా ఆర్డర్లు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కానీ, తర్వాత పక్కన నాగ్పూర్ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి, తర్వాత మన ఆదిలాబాద్ నుంచి కూడా బాగానే ఆర్డర్స్ వస్తున్నాయి. ఆర్డర్స్ వచ్చిన వెంటనే వీళ్ళు తయారు చేస్తున్నారు. ఒక్కొక్క ఆర్డర్ మినిమం 10 కేజీలు, తర్వాత 20 కేజీలు ఇట్లా కూడా ఉంటున్నాయి. తర్వాత ఇక్కడ లోకల్ షాప్స్లలో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దొరుకుతాయి. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు కస్టమర్స్కి నాణ్యమైన ఇప్ప పువ్వు లడ్డు ఇవ్వాలనేదే వాళ్ళ యొక్క మెయిన్ గోల్. ఎందుకంటే ప్రోడక్ట్లో ఎటువంటి కల్తీ జరగకూడదు. డైరెక్ట్గా సెల్లింగ్ అంటే తెలిసిన వాళ్ళతోటే, లేకుంటే వాళ్ళే తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది. లేకుంటే అక్కడ కూడా వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఇవాళ ఆర్డర్ ఇస్తే రేపు కావాలి అని అంటే ఖచ్చితంగా ఆ రోజు తయారు చేసి ఇస్తారు. వీళ్ళు కూడా ఒకరిద్దరు కాదు, వీళ్ళు 12-13 మంది ఉంటారు. టీమ్ సభ్యులు అంటే మెంబర్స్ ఎవరు మెయిన్గా అంటే కౌసల్యాబాయి, రాధాబాయి, తారుబాయి అనుకుంటా, వీళ్ళు బాగా మంది 12 మంది ఉన్నారు. వాళ్ళు ఆర్డర్ వచ్చిందంటే వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ అన్ని రకాల సామాగ్రి రెడీగానే ఉంటుంది. వీళ్ళు ఆర్డర్ వచ్చిన వెంటనే తయారు చేసి ఇస్తారు ఫ్రెష్గా. అయితే ఇప్ప పువ్వు సేకరణ అనేది చాలా వరకు 12 మంది వీళ్ళు ఉన్నారు, వీళ్ళే చేయాలంటే కష్టం అవుతున్నది. అయితే పక్కా ఉన్న పల్లెటూర్ల నుంచి కూడా వీళ్ళు దాదాపుగా 50 క్వింటాల వరకు ఇప్పటికే తీసుకున్నారు.
అవి తీసుకొని తర్వాత అట్లనే ఉంచారు. వీటిని కూడా ఖచ్చితంగా ఎండబెట్టి దాన్ని రుబ్బాలి, ఏవేవో మంచిగానే చేస్తారు. ఖచ్చితంగా నాణ్యమైన లడ్డూలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైతే చాలా బాగా నడుస్తున్నది. తర్వాత ఇంకేంటంటే వీళ్ళు స్వయంగా కూడా వెళ్తారు ఇప్ప పువ్వు ఏరడానికి. ఇప్పుడైతే సీజన్ అయిపోయింది ఏరేది, కానీ వెళ్తారు. వీళ్ళు కూడా ఎంతో కొంత జమ చేశారు, ఒక 30-40 క్వింటల్ వరకు అనుకుంటా. ఎందుకంటే దాదాపు ఒక 100-200 ఇప్ప చెట్లు ఉంటాయి మన గ్రామానికి సంబంధించినవే, ఖైర్దాట్వా గ్రామానికి చెందినవే. సో వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ కాబట్టి వీళ్ళు ఈ యొక్క ఫీల్డ్కి వెళ్ళి మంచిగానే సక్సెస్ అవుతున్నారని అనుకుంటున్నా. రైట్, మంచిగా వస్తుంది. ముఖ్యంగా నేను చాలా వరకు గ్రహించింది ఏంటంటే, నేను చాలా తక్కువగా ఊర్లో ఉంటాను, కానీ నేను వెళ్ళినప్పుడే చాలామంది తీసుకున్నారు. వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళ అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అనుకుంటా బాగా వస్తాయి, ఇవి తింటే తగ్గుతున్నాయని మస్తు మంది తీసుకెళ్తున్నారు పక్క ఊర్ల నుంచి కూడా. ఇది చాలా బాగా అనిపించింది, నేను కూడా తీసుకున్నా. నాకు కూడా ఒకటి తెచ్చి మీకు కూడా తీసుకొని ఇచ్చిన, మీ డబ్బులతోనే అనుకోండి, కానీ బాగుంది మొత్తానికి అయితే. అది మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేనైతే తిన్నా, చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో సార్ నంబర్ పెడతారు. మీరు ఒక 2 days ముందే చెప్తే ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళు ప్యాక్ చేసి మీకు పంపిస్తారు, లేకుంటే వాళ్ళే తీసుకొస్తారు. మీరు ఫోన్పే ద్వారానో లేకుంటే డైరెక్ట్ చేతులను డబ్బులు కూడా ఇవ్వచ్చు. ఇవి కిలో వచ్చేసి 500 అనుకుంటా. అంటే 2 types ఉంటాయి కాబట్టి, ఒకటి బెల్లం పాకంతో చేసిందేమో 500, తర్వాత ఇంకేది అనుకున్నాం, బెల్లం పాకం ఒకటి, ఖర్జూరం తోటి అది 600. ఖర్జూరం ఎక్కువ ప్రైజ్ ఉన్నది కాబట్టి 600 చేసినట్టున్నారు. సో అంత అయితే బాగున్నది. మీరు టెస్ట్ చేయాలి, లేకుంటే మీ వాళ్ళకి తినిపించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళను సంప్రదించండి. ఖచ్చితంగా మీకు మంచి నాణ్యమైన ఇప్ప పువ్వు లడ్డూలు ఇస్తారని నేను భావిస్తున్నా. ఇప్ప పువ్వు లడ్డు తయారీ కోసం తగిన పాలలో ఇప్ప పువ్వు, పల్లీలు, నువ్వులు, చక్కెర, బెల్లం, బాదం, కాజు, కిస్మిస్, ఇలాచి, సన్ఫ్లవర్ నూనె, ఇవన్నీ ఈ లడ్డూలో ఉంటాయి. రైట్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేశాను, మీరు చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఆల్ ది బెస్ట్.